సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ఆరాధనా. భక్తుడు దావీదు దేవుని వాక్యంలో ఎన్నో కీర్తనలు వ్రాసినట్లుగా మనం చూస్తాం. దావీదు చక్కని ఆరాధికుడు, దేవుని ఆరాధించేవాడు. రోజుకి 7 మార్లు దేవుని స్తుతించేవాడంట. ప్రతికూలమైన పరిస్థితుల గుండా ఎన్నిసార్లు వెళ్ళాడో, కొన్ని సందర్భాల్లో తరమపడ్డాడు. కానీ దావీదు జీవితంలో ఎన్నడూ సనుగుడు అనే మాట మీరు వినరు, చూడరు కూడా. కారణం ఏంటంటే ఇతడు ఆరాధికుడు. స్తుతించేవారు కారణాలు వెతుక్కొని దేవుని స్తుతిస్తారు, కారణాలు వెతుక్కొని దేవుని మహిమపరుస్తారు. ఇక్కడ దావీదు దేవుని అలా మహిమపరిచిన కీర్తనే ఇదో కీర్తన. మరి కీర్తన ప్రారంభంలో ఏం చూస్తామంటే, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి అనే మాట మనం గమనిస్తున్నాం. ఆరోపించుడి అనే మాట ఈ కీర్తనలో 3 సార్లు మనం చూస్తాం. ఆరోపించుడి అంటే చెల్లించుడి, అర్పించుడి అని అర్థం. ఏం ఆరోపించాలి? ఆయన మాత్రమే ప్రభావము నొందనర్హుడు, ఆయన మాత్రమే మహిమ నొందనర్హుడు, ఆయన ఘనతకు పాత్రుడు కదా, ఆయన ఆరాధనకు అర్హుడు కదా, ఆయనకు చెందవలసిన మహిమనానికి చెల్లించుడి అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆయనకి ఆరోపించండి అని ప్రభుని మహిమపరుస్తున్నాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట మనం చూస్తాం. అదేమంటే, ఆరాధికులు ఎలా ఆరాధన చేయాలి అంటే, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠితములైన ఆభరణములేంటి? మన చెవుల్లో పెట్టుకునేవా, లేక మెడలో వేసుకునేవా, లేక మన వేళ్లకు వేసుకునే ఉంగరాల? ఏంటి ప్రతిష్ఠితమైన ఆభరణాలు? ప్రతిష్ఠితములైన ఆభరణములు అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఇవి ఆత్మ సంబంధమైన గుణగణాలు, అంతేకాదు ఆత్మ సంబంధమైన అలంకారాలు. ఏంటి ఆత్మ సంబంధమైన అలంకరణ? ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 1 పేతురు పత్రిక 3:4 మనం చూస్తాం. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇదండి దేవుని దృష్టిలో మిగుల విలువగలది. ఈ అక్షయ అలంకరణ, ఈ పరిశుద్ధమైన అలంకరణ మనం కలిగి ఉండాలి. అంతేకాదు రక్షణ వస్త్రాన్ని ధరించేవారిగా మనం ఉండాలి, నీతిని కలిగిన వారిగా ఉండాలి. ఇది పరిశుద్ధమైన అలంకరణ. యెహోవాను ఆరాధించేవారు, సాగిలపడేవారు పరిశుద్ధాలంకరణములు కలిగి ఉండాలి. ఇవి దేవుని దృష్టిలో మిగుల విలువైనవి. ఇవి ఆత్మ సంబంధమైన స్వభావాన్ని తెలియజేసేది. రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, పరిశుద్ధ వస్త్రాన్ని కలిగి ఉండే అనుభవాన్ని కూడా మనకి తెలియజేస్తుంది. ఈరోజు దేవుని ఆరాధించే మనం పరిశుద్ధత కలిగి ఉన్నామా? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. అపవిత్రతతో దేవునికి అర్పణ అర్పిస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? రక్షణ వస్త్రాన్ని కలిగి ఉండాలి. రక్షణ పాత్రను చేతపుచ్చి ప్రభుని ఆరాధించే వారికి ఉండాలి. ఈరోజు మన ఆరాధనలో పరిశుద్ధత ఉందా? మన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత ఉందా? మనల్ని చూస్తాడు, మన అర్పణను చూస్తాడు దేవుడు. మనము అంగీకరించబడకపోతే మన అర్పణ కూడా దేవుడు అంగీకరించడు. కాబట్టి ఆరాధించే ఆరాధికులు ముఖ్యంగా
పరిశుద్ధ అలంకరణ కలిగి దేవుని ఆరాధించే వారికి ఉండాలి. దేవుడి మాటలు దించినగాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవా, ఈ ఉదయ కాలము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఎత్తబడిన మాటలు అందరి హృదయ నీరు కట్టి ఫలింపజేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.